పాలు పొంగేట్టు చెయ్యగలిగినది అగ్ని, పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యగలిగినది నీరు. అమ్మా అన్న భావన పొంగుతున్న పాల మీద నీళ్లు, ఆడది అన్న భావన గిన్నెలోని పాలును పొంగించగలిగిన అగ్నిహోత్రం. ఆవిడ జగన్మాత. ఆమె ఎందు మాతృత్వాన్ని చూడగలిగితే నువ్వు లోకమంతటా కూడా అదే మాతృత్వాన్ని చూడవచ్చు. కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో, కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప, అంతకన్నా గొప్ప. అది రావాలి, అది సాధన. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడొస్తుంది? ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తుంది. ఆ కాలంలో ఎవరు అలమటించారు? కాత్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు. అమ్మా నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు. ఇప్పుడు ఆమె ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు, ఎందుకని మాకు తల్లి.